ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన మీ అందరికీ కూడా మరొకసారి 2026 సంవత్సరం శుభాలు తెలియజేస్తూ ఈ దినమున మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. కీర్తనలు 121 అధ్యాయము 7వ వచనాన్ని మనం భయభక్తి చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎంత చక్కటి మాట. 2025 సంవత్సరంలో మనం దాటుకొని వచ్చాం. 2025 సంవత్సరంలో ఎన్నో అపాయాలు జరిగాయి, ఆపదలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎంతోమంది కూడా మరణించారు. అయితే నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవాతి దేవుడు మనల్ని కాపాడుకుంటూ, మనల్ని సంరక్షించుకుంటూ, మనకు తోడుగా ఉంటూ, మనల్ని ప్రాణములను కాపాడుకుంటూ 2026 సంవత్సరంలో కూడా ఆయన మనకు సజీవ లెక్కలో ఉంచాడు గనుక ఆయనకు మన కృతజ్ఞత చెల్లించే వారముగా మనం ఉండాలి. నిజమే కదా. చాలామంది మనతో ఉన్నవారు, స్నేహితులు కావచ్చు, మరి సంఘబిడ్డలు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, 2025 సంవత్సరం చాలామంది మట్టికి మరుగైపోయారు. ఎన్నో ఆపదలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో బస్సులు యాక్సిడెంటు, ట్రైన్ యాక్సిడెంటు, ఫ్లైట్ యాక్సిడెంట్లు. 2025 సంవత్సరం చాలామంది మరణించారు, కొన్ని లక్షల మంది మరణించారు. కానీ దేవుడు నిన్ను నన్ను మనలను ఆయన కాపాడుతూ, ఆయన మనలను సంరక్షిస్తూ, మన ప్రాణమును కాపాడుతున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య, ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా. ఈరోజు మనం సజీవ లెక్కలో 2026 సంవత్సరమును మనం కల్లారా చూసాము. మనం ఈరోజు మన సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుడిచ్చేటటువంటి ఉచితమైన కృప. ఈరోజు దీన్ని కూడా చాలామంది గ్రహించలేక తమ సమయాలను వ్యర్థపరుస్తూ, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అయ్యా, ఈ మాటలు వింటున్నా, ఒకవేళ ఈ మాటలను వింటే ఈరోజు నువ్వు రక్షణ పొందాలని, ఈరోజు ప్రభుని తెలుసుకోవాలని, ప్రభు దగ్గరికి రావాలని, ప్రభు కాపాడుతున్న నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఇంకను అత్యధికమైన మేలుతో నింపుతాడని గ్రహించు. నిజముగా ఈరోజు మనం సజీవులకు ఉండడానికి దేవుని యొక్క కృప. ఎవరు కాపాడుతారండి మన ప్రాణమును? ఎవరు మనల్ని మన రాకపోకలేందు కాపాడుతారు? అపాయము రాకుండా అపాయమును ఎవరు కాపాడుతారంటే మనలను సృష్టించినటువంటి దేవుడు. ఆయన మాత్రమే కాపాడగలుగుతాడు. ఆయన మాత్రమే మనల్ని సజీవులకు ఉంచగలుగుతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడాలంటే ప్రభువుకి మనము ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. దేవునికి మనము నచ్చేటట్టుగా మనం బ్రతకాలి. కనుక ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో అపాయం రాకుండా ఉండాలంటే ప్రభువును వెంబడించు, దేవుని సన్నిధికి రా, దేవుని స్తుతించు, దేవుని గణపరచు. దేవుడు నిశ్చయంగా నీ ప్రాణమును కాపాడుతాడాయన, నీకు జీవాన్నిస్తాడాయన. ఆయనే నిన్ను పోషిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. అపాయము నీ వద్దకు వచ్చినా దాన్ని తప్పిస్తాడు నా దేవుడు. ఎన్నో ఆపదలను తప్పించిన దేవుడు ఈరోజు కూడా నిన్ను తప్పిస్తున్నాడంటే, నిన్ను సంరక్షిస్తున్నాడంటే, నిన్ను మంచిగా నడిపిస్తున్నాడంటే, నీ జీవము ఆయన నీకు జీవాన్ని ఇస్తున్నాడంటే కేవలం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక నీవు ఆయన యొద్దకు రాలేకపోతున్నావు. ఈ మాటలు వింటున్నా నీవు దేవుని యొద్దకు రావాలి. ఎందుకో ఆయన నిన్ను కాపాడుతున్నాడు. కనుక ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాపాడేవాడు నీవే కదా నాన్న. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఇదిగో నాయన, మా ప్రాణములను కాపాడువాడని నీవు. ఎంతోమంది నాయన ఈరోజు కాపాడబడుతున్నారంటే, అయా మీరు అపాయం లేకుండా కాపాడుతున్నావంటే కేవలం మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నావు,
మాకు జీవాన్ని ఇస్తున్నావు, మాకు ఆయుష్ని ఇస్తున్నావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు. ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో అయా ప్రభువైనా ఏ అపాయం రాకుండా కాపాడమని, వారి ప్రాణమును కాపాడమని, వారిని యొద్దకు వచ్చి నిన్ను స్తుతించి నిన్ను మీకు కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.